Subscribe to Color Frames. మరో 3 రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. రిటైన్ కాని ఆటగాళ్లు వేలంలో సత్తా చాటాలనుకుంటున్నారు. అంతకు ముందు పలు టోర్నీలో తమ ప్రదర్శనలతో ఫ్రాంచైజీ ఓనర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలో ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చారు. ఇది వాళ్ల ఐపీఎల్ స్థాయిని మరింత పెంచింది. కాగా దేశవాళీ క్రికెట్ లో ప్రతిష్టాత్మకమైన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పాల్గొననుంది. ఇందుకోసం జట్టు సభ్యులు ఆస్ట్రేలియాకు వెళ్లారు. అయితే ఈ సిరీస్ కు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు హార్దిక్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అతను బరోడా తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ ఆడనున్నాడు. హార్దిక్ అన్నయ్య కృణాల్ పాండ్యా బరోడా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు ఇషాంత్ శర్మ సిద్ధమయ్యాడు. గత 2 సీజన్లలో డీసీ తరఫున ఇషాంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈసారి కూడా ఇషాంత్ తన అనుభవాన్ని పూర్తిగా వినియోగించుకొని ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జట్టును ఛాంపియన్ గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాడని ఢిల్లీ భావిస్తోంది. ఇషాంత్ వయసు 36 ఏళ్లు అయినప్పటికీ అతని ఫిట్నెస్ అద్భుతంగా ఉంది. గత 2 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుతంగా రాణించాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతూ మ్యాచ్లను గెలిపించాడు. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే మెగా వేలంలో ఢిల్లీ ఇషాంత్ ను కొనుగోలు చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఢిల్లీ కాకుంటే ఇతర జట్లు ఇషాంత్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఇషాంత్ 110 ఐపీఎల్ మ్యాచ్ల్లో 93 వికెట్లు తీశాడు. ఇకపోతే హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్ కాగా శ్రేయాస్ అయ్యర్ ముంబై జట్టును నడిపించనున్నాడు. మరోవైపు రంజీ ట్రోఫీ మ్యాచ్ తో పునరాగమనం చేసిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి బెంగాల్ జట్టుకు ఎంపికయ్యాడు. సంజు శాంసన్ కేరళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే రిటైన్ కాని ఆటగాళ్లు ఈ టోర్నీలో సత్తా చాటితే ఫ్రాంచైజీలు వాళ్ళని ఫోకస్ చేసే అవకాశం ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.